2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు దేవుని కుమారుడని, యేసుని దేవుని కుమారునిగా అంగీకరించేవాడు జీవము గలవాడని వాక్యం తెలియజేస్తుంది. అయితే యేసు దేవుని కుమారుడని తెలియజేసే సాక్ష్యములు కొన్నింటిని చూద్దాం. మొట్టమొదట, ఈయన నా ప్రియ కుమారుడని, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పరలోకమందున్న తండ్రి సాక్ష్యమిచ్చెను. 2, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవని పేతురు సాక్ష్యమిచ్చెను. 3, నీవు నిజముగా దేవుని కుమారుడవని శిష్యులు సాక్ష్యమిచ్చిరి. 4, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని నతనీయేలు సాక్ష్యమిచ్చెను. 5, ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమని కేకలు వేసి దయ్యములు సాక్ష్యమిచ్చెను. 6, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడేనని రోమా సైనికులు సాక్ష్యమిచ్చిరి. 7, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవని లాజరు సహోదరి అయిన మార్తా సాక్ష్యమిచ్చెను. 8, యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు పౌలు సాక్ష్యమిచ్చెను. 9, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడనని దేవదూతల సాక్ష్యమిచ్చెను.